లంబాడోళ్ళము కాదు మేము, ఏ బాపు బంగారోళ్ళం అస్తుని తాయి హుదత్తయ్యి లంబాడి వాడి ఆకోని హం ఏ బాపు బంగారచ్చ. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే అరవోయులో నా అగ్గిరాజు కొరికేయులో నా భగభగమండరా, విద్యార్థులు రగిలించిన మంటలు ఉద్యమానికి ఊపిరయ్యరా. అది చలో అసెంబ్లీ సినిమా, నారాయణ సినిమాలో విద్యార్థి వీధిన పడిపోతివన్న, నిరుద్యోగి నవ్వుల పాలైతివన్న, మన కాలేజీ చదువులకు విలువ లేకపాయరన్న, డిగ్రీ పట్టాలన్నీ పాతర పెట్టాలరన్న, సర్కారు ఉపాధిలో సర్కారు ఉపాధిలో చావలేక బ్రతుకుతున్నవా విద్యార్థి, రైఫోళ్లకు ఎదురు ఉరికి రణరంగం చేసినోడా, రబ్బరు బుల్లెట్లు తిని రాష్ట్రం సాధించినోడా. విద్యార్థుల మీద రాసిన సాంగ్స్ చాలా సినిమాల్లో రాసిన తమ్ముడు చరణార్జున్ ఆయుధములు ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. అక్కడ ఇంకొక రచయిత కూడా ఉన్నాడు, ఆ రచయితకు బాని లేదు. అయితే మన తెలంగాణ ఎంత గొప్ప గడ్డ అంటే మందెచ్చ బాలసంత శారదగాలు యానాదులు కాడిపాపలు కాడిపడగలు బుడిగజంగాలు నులకసందలు గాంగ్లోళ్ళు మాట్లోళ్ళు తగరపోళ్ళు గంగెట్లోళ్ళు ఇసురాయి బతుకమ్మ కోలటం వడ్లు దంచటి కోత కోస్తే మూత మోస్తే బండి కొడితే బంతి కొడితే కలుపు తీస్తే నాటు పెడితే ప్రతి ఒక్క చోట పాటే. ఈ తెలంగాణ గడ్డను ముట్టుకుంటే పాటే. అట్లా ఆ రచయితప్పుడు గొప్ప సంగీత దర్శకుడు అయ్యాడు. బహుశా అందులో అన్ని కూడా మా పాటలే ఉన్నాయి. అందులో దండగడాలు. అయితే ఆ తమ్మునికి బాని లేదు, నా దగ్గర అడక తినే వాళ్ళ బాని లేదు. పాట అనేది రాగం తీసుకుంటారని మాట్లాడితే కూడా నేను దాని మీద పాట రాస్తాను. ఓయమ్మ బంగారు తల్లి రవమ్మ లక్ష్మీదేవి ఇంతంతా అబ్బుగయ్యవమ్మ, వైరాజు కన్నుల నువ్వే వైరాజు గుండెల నువ్వే వైరాజు చూడకుంటే మనసాగదయ్యో ఏ మంత్రం వేసామయ్యో. ఆ రాజన్న వల్ల పాట ఒక చరిత్ర సృష్టించింది సినిమా రంగంలో కదా తమ్ముడు, కదా.